హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఈరోజు మేమైతే మా ఆడబిడ్డ వాళ్ళకి పత్తి ఏరడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈరోజు ఇదైతే ఇంకా లాస్ట్ పత్తి. ఈ పత్తి అయిపోయిందంటే ఇంకా చేన్లన్నీ లూటిపోయినట్టే ఫ్రెండ్స్. ఇగో పత్తి ఏరుతున్నాము ఈరోజు. ఇగో నేనైతే ఇంత పత్తి ఏరినా, అక్కడ మా అల్లుడు ఉన్నాడు, ఆయనైతే ఏం ఏరట్లే, కొంచెం ఏరిండు ఫ్రెండ్స్. ఇగో చిన్నప్పుడు ఈ తీగలతోటి దీన్ని దుషేర్ తీగలు అంటారు ఫ్రెండ్స్, చిబ్బు తీగలు అంటారు, దుషేర్ తీగలు అంటారు. వీటితోటి మేము అన్నము ఆరబెట్టుకోవడానికి చిబ్బులు చేసేది ఫ్రెండ్స్. మా తాత వాళ్ళు, మా నానమ్మ వాళ్ళు వీటితోటే అన్నం ఆరబెట్టుకునేది. ఈ రోజులలో ఇప్పుడు మనం ఉడకబెట్టుకుంటున్నాం, కానీ అప్పట్లో వాళ్ళైతే అన్నం ఆరబెట్టిన అన్నమే తినేది ఫ్రెండ్స్. అందుకేనేమో వాళ్ళకంత గట్టితనం, చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. ఇగో వీటిని పత్తి ఏరిన తర్వాత ఇవి జగ్గలు అంటారు ఫ్రెండ్స్. ఇగో చూడండి, వీటికి ఇగో ముళ్ళ లాగున్నాయి ఇక్కడ. ఇవి అయితే కుచ్చుకుంటాయి ఫ్రెండ్స్, కుచ్చుకుంటే బ్లడ్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి కుచ్చుకుంటే. కానీ రైతుకు ఎప్పుడైనా ఎక్కడ చూసినా అన్ని కష్టాలే ఫ్రెండ్స్, కానీ రైతుని ఎవరు గుర్తించే వాళ్ళే లేరు ఫ్రెండ్స్. జై జవాన్ జై కిసాన్. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఈ పత్తికి అన్ని పురుగులే ఉన్నవి. ఇప్పుడు లాస్ట్ పత్తి కదా, అన్నీ పురుగులే ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ పత్తి కొనడానికి కూడా చాలా తక్కువ రేటు కొంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏరడానికేమో ఇక్కడ కిలోకి 30 రూపాయలు, 35 రూపాయలు అట్లా తీసుకుంటారు ఫ్రెండ్స్. కానీ ఈ పత్తి అమ్ముకుంటే ఈ పురుగులు ఉన్నాయని చెప్పేసి అమ్మే వాళ్ళు కూడా తక్కువకే కొంటారు ఫ్రెండ్స్. చూడండి రైతుకి ఎన్ని బాధలో.